ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏటూగా ఉన్న మాజీ అడిషనల్ ఎస్పీ భుజంగరావుకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. భుజంగరావు కొంతకాలంగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు చికిత్స నిమిత్తం కోర్టును ఆశ్రయించారు. ఇక కోర్టు ఆయనకు షరతులతో 15 రోజుల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అలాగే భుజంగరావును హైదరాబాద్ నగరం విడిచిపెట్టి వెళ్లవద్దని కోర్టు ఆదేశించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో మార్చి 23న భుజంగరావును పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో రవితేజ అందిస్తారు. రవితేజ, ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి ఏటుగా ఉన్నటువంటి అడిషనల్ ఎస్పీ భుజంగరావుకు నాంపల్లి కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. 15 రోజుల పాటు ఈ మధ్యంతర బెయిల్ పైన భుజంగరావుని వదిలేయాలంటూ కూడా కోర్టు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చింది. గుండె సంబంధిత చికిత్స కోసం భుజంగరావుకి బెయిల్ మంజూరు చేస్తూ హైదరాబాద్ నుంచి వెళ్ళకూడదు, హైదరాబాద్ లోనే అందుబాటులో ఉండాలి. 15 రోజుల తర్వాత ఈ చికిత్స ముగిసినటువంటి వెంటనే మళ్ళీ కోర్టు ముందు హాజరవ్వాలి, మళ్ళీ తిరిగి జైలుకి వెళ్ళాలంటూ కూడా ఈ కండిషన్ మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ కోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అనేక రోజులుగా వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత A1, A2, A3, A4, A5, A6 గా ఉన్నటువంటి ప్రభాకర్ రావుని, A7 గా ఉన్నటువంటి శ్రవణ్ రావు ఇద్దరి కోసం ఇప్పటికే విదేశాల్లో ఉన్నటువంటి వీరి కోసం రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయడం జరిగింది. ఇంటర్పోల్, సిబిఐ సహాయం కూడా తీసుకొని వారిని భారతదేశానికి రప్పించి వారిని అదుపులోకి తీసుకొని విచారించేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. గతంలో టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీగా పనిచేసి రాధాకిషన్ రావు తల్లి కూడా ఇటీవలే మరణం చెందాము. ఆ మరణించినటువంటి విషయాన్ని కూడా కోర్టుకి తెలియజేయడంతో కోర్టు 2-3 రోజుల పాటు రాధాకిషన్ రావుకి చివరి ఫైనల్ రైట్స్ కి అటెండ్ అయ్యే విధంగా కోర్టు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఈసారి గుండె చికిత్స కోసం భుజంగరావు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నాడు అన్నట్టుగా కూడా మెడికల్ గ్రౌండ్స్ అన్ని కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేయడంతో కోర్టు 15 రోజుల పాటు అతని చికిత్స నిమిత్తం దృష్టిలో పెట్టుకొని కోర్టు ఈ మధ్యంతర బెయిల్ మంజూరు చేయడం జరిగింది. 15 రోజులు ముగిసిన తర్వాత తిరిగి అతను కోర్టులో హాజరుపరిచినటువంటి వెంటనే జైలుకి తరలించాలంటూ మాత్రం ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. శివ, అయితే ఇప్పటి వరకు ఈ మొత్తం ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి కేసు గత కొంతకాలంగా స్తబ్దుగా ఉండిపోయినటువంటి సిచ్యువేషన్ కదా రవితేజ. ఈ నేపథ్యంలోనే ఒక్కొక్కరిగా ఇలా బెయిల్ వస్తున్నాయని అనుకోవాలా? దీంట్లో కీలకమైనటువంటి నిందితుడు ప్రభాకర్ రావు ప్రస్తుతం అతని విదేశాల్లో తలదాచుకున్నాడు. హైదరాబాద్ పోలీసులు అనేక ప్రయత్నాలు చేసి అతను విచారించేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ వస్తున్నా అంటూ ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, చివరి మూమెంట్ లో రావట్లేదు అనే ఒక సమాచారం తెలియజేయడము. ఇప్పటికే ఇతనికి బ్లూ కార్నర్ నోటీసులతో పాటు రెడ్ కార్నర్ నోటీసులు కూడా జారీ చేసి అక్కడ అమెరికా ప్రభుత్వానికి కూడా మీ దేశంలో తలదాచుకున్నటువంటి వ్యక్తి భారతదేశంలో తెలంగాణలో నమోదైనటువంటి ఒక కేసులో మోస్ట్ వాంటెడ్ గా ఉన్నాడు, దేశాన్నే మొత్తం ఫోన్ ట్యాపింగ్ కేసుని పవర్స్ మిస్యూజ్ చేసినటువంటి కేసులో ప్రధాన నిందితుడు కాబట్టి అతను ఇమీడియట్ గా భారతదేశానికి పంపించాలంటూ కూడా రాయబార కార్యాలయం ద్వారా నుంచి కూడా అమెరికా ప్రభుత్వానికి ఆ విషయం కూడా ఇప్పటికే షేర్ చేసినట్టుగా తెలుస్తుంది. ప్రభాకర్ రావు ఎప్పుడు దేశం వదిలి భారత్ లో అడుగు పెడతారో ఇమీడియట్ గా హైదరాబాద్ పోలీసులు అతను అరెస్ట్ చేసి ఈ కేసులో విచారించేటువంటి అవకాశం ఉంది. అతను దొరికేంత వరకు కూడా మిగతా ఈ కేసులో నిందితులు ఎవరు కూడా బెయిల్ ఇవ్వకూడదు అంటూ కూడా ఇప్పటికే పంజగుట్ట, జూబ్లీ హిల్స్ స్పెషల్ టీం ఎప్పటికప్పుడు తమ న్యాయవాదులు వాదనలు వినిపిస్తా ఉన్నారు. ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు వీరి పాత్ర కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి. గతంలో 10 ఏళ్ల పాటు ప్రభుత్వం నడిపించినటువంటి పెద్దలే ఈ ఇద్దరి ద్వారా ఈ ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడి వ్యక్తిగత విషయాల అక్రమాలకు కూడా పెట్టారు డబ్బులు అనేది ఒక అభియోగాలు మోపుతా ఉన్నారు. కాబట్టి వాళ్ళిద్దరూ దొరికేంత వరకు బెయిల్ ఇవ్వకూడదు అనేది కూడా పోలీసులు వాదిస్తున్నటువంటి వాదనలు. కానీ వారికి ఉన్నటువంటి ఆరోగ్యపరమైనటువంటి సమస్యల సాకును చూపుతూ కోర్టులో వీళ్ళు బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తూ ఒక్కరొక్కరుగా వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడు ఆరోగ్యపరమైనటువంటి పరిస్థితుల విషయంలో ఈ బెయిల్ పొందడం జరిగింది. శివ, ఓకే, థ్యాంక్ యూ.